హైదరాబాదుకు ఐకానిక్ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ వల్ల మనకు దేశంలోనే హైదరాబాద్‌కు చాలా క్రేజ్ వచ్చింది. అట్లాంటి హైదరాబాద్ ఈ ఔటర్ రింగ్ రోడ్‌ను జపాన్ ఇంటర్నేషనల్ కంపెనీ, తర్వాత మన హెచ్ఎండిఏ సంయుక్తంగా దీన్ని కలిసి ప్రాజెక్ట్‌ను కంప్లీట్ చేయడం జరిగింది. ఇట్లాంటి ఈ ఔటర్ రింగ్ రోడ్‌కు తర్వాత హెచ్ఎండిఏ గవర్నమెంట్ ఆథరైజ్డ్ కంపెనీకి ఆథరైజ్డ్ ఏంటిదది హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏజెన్సీ. గవర్నమెంట్ ఏజెన్సీ. మనకు ఏదైనా ఈ ల్యాండ్‌కు దీనికి సంబంధించిన పర్మిషన్‌లు ఇచ్చేది ఓన్లీ హెచ్ఎండిఏ. అయితే ఈ 2 వీటిని కలిపి ఏకంగా హెచ్ఎండిఏ కాంట్రాక్ట్ చేసినటువంటి గత 30 సంవత్సరాలుగా మన సత్యమన్న చేస్తా ఉన్నాడు. ఆ హెచ్ఎండిఏ కాంట్రాక్టర్ గారు మన సత్యమన్న ఈరోజు రావడం చాలా సంతోషం. వెల్కమ్ అన్న. జేఎం గ్రూప్ ఆఫ్ ప్రొప్రైటరీకి సంబంధించి సో తనకి 2 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాము. సో సత్యమన్న చేతుల మీదుగా బ్రోచర్ లాంచ్ కూడా ఇవ్వడం జరుగుతోంది. జేఎం ప్రాపర్టీస్ అధినేత జక్కుల మల్లేష్ యాదవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మా ఒట్టే జానన్న గారికి, మంగిలాల్ అన్నగారికి, పెద్ద మనిషి వెనకాల కూర్చోండి, ముందు కూర్చుంటే బాగుండేదేమో. అదేవిధంగా జేఎం ప్రాపర్టీస్ గ్రూపు మార్కెటింగ్ మెంబర్స్కి, అదేవిధంగా జేఎం గ్రూపు శ్రేయోభిలాషులకు, కస్టమర్లందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక సామాన్యమైన వ్యక్తి మల్లేశం గారు కింది స్థాయి నుంచి, అంటే ఇప్పుడు చాలామంది అనుకుంటా ఉంటారు ఏంటంటే, ఒక రియల్ ఎస్టేట్ అని ఒక పెద్ద బిల్డర్ కావాలన్నా, కాంట్రాక్టర్ కావాలన్నా, లీడర్ కావాలన్నా, నాయకుడు కావాలన్నా ఈ ఈ కాలంలో కొంతమంది, అంటే కొన్ని విషయాలు నిజాలు నిష్ఠూరంగా ఉంటాయి, అయినా తప్పదు మాట్లాడుకోవడానికి. అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు, పెద్దోళ్ళు, పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఈ ఈ వ్యవస్థలు నిలబడే పరిస్థితిలో కష్టపడి కృతనిశ్చయంతో ఒక సిస్టమేటిక్గా నేను కూడా ఎందుకు చేయలేను అనేదాన్ని ఒక ఒక నారాయణ కాలేజీలో ఒక మ్యాథ్స్ లెక్చరర్గా తన జీవితాన్ని ప్రారంభించి, మనం ఎంతసేపు ఈ విద్యా వ్యవస్థ నుంచి మనం పనిచేస్తూ ఒక 10 మందికి పని ఇవ్వాలి, ఆ పని ఇస్తూనే చాలామందికి ఈరోజు గృహాన్ని, ప్లాట్లని కూడా మనం కూడా అందియాలనే ఒక సంకల్పంతో, ఒక మంచి ఆశయంతో, అంటే అతను ఆ కాలేజీ లెక్చర్ నుంచి నేను ఎందుకు చేయకూడదనే ఆలోచన చేసి ఇంతమందికి ఒక ప్రాపర్టీ ఏర్పాటు చేయాలని చెప్పేసి అందరు చేస్తారు. కానీ చేసే విధానం అంటే ఒక తక్కువ కాస్ట్లో వాళ్ళకు ప్లాట్లు ఇప్పించి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేయాలనే ఆలోచనతోటి, ఏ ఏ సంకల్పంతో అయితే ఆయన ఈ ఫీల్డ్కి వచ్చాడో, దాదాపుగా అదే విధంగా ఈ ప్రతి ప్రాజెక్టు ఈ 10 సంవత్సరాలు చాలా ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఒక తక్కువ అమౌంట్లో అటు కస్టమర్ల ఆదరణ పొంది, అదేవిధంగా ల్యాండ్ ఓనర్స్ వాళ్ళతోటి కూడా, అరే మల్లేశం యాదవ్ అయితే చాలా ప్రాంప్ట్గా కస్టమర్స్ని మోసం చేయకుండా, అటు ఓనర్స్ని కూడా ఇబ్బంది పెట్టకుండా, అన్ని రకాలుగా అందరికీ అందుబాటులో ఉంటూ, మాకు కానీ కస్టమర్స్ కానీ ఇన్ టైంలో కస్టమర్స్కు ప్లాట్ ఇవ్వడము, ఇన్ టైంలో పేమెంట్ ఏదో పేమెంట్ ఓనర్ కావాల్సింది పేమెంట్ కమిట్మెంట్ ఇచ్చుకుంటూ, డెవలప్మెంట్ కూడా మంచి డెవలప్మెంట్ ఇస్తూ, అందరికి కూడా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని, ల్యాండ్స్కేప్తో సహా వివిధ అన్ని అమ్యూనిటీస్ అందజేస్తూ ఇస్తున్న వ్యక్తి మల్లేశం గారు. నేను ఎందుకు చెప్తున్నట్టే, నేను కూడా కాంట్రాక్టర్ని. గత 30 సంవత్సరాలుగా నేను సివిల్ కాంట్రాక్టర్గా నా ప్రస్థానం కూడా ఫస్ట్ షేర్లింగం మున్సిపాలిటీ వచ్చినప్పుడు స్టార్ట్ అయింది. తర్వాత హెచ్ఎండే, ఇలా నేను కూడా గర్వంగా చెప్పగలుగుతా, ఔటర్ రింగ్ రోడ్ బునియాది వేసింది నేనే గడ్డప్పర్. 2003లో చంద్రబాబు నాయుడు గారికి ఔటర్ రింగ్ రోడ్ ఆలోచన వచ్చినప్పుడు లక్ష్మీపార్వసారథి గారు ఐఏఎస్ ఆఫీసర్ ఉంటుండే, సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. బాబు ఇట్లా బౌండరీ పిల్లర్స్ వేయాలా,
ఔటర్ రింగ్ రోడ్ ఏంది, బౌండరీ పిల్లర్స్ ఏంది అని చెప్పేసి తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన తారామత్పేటలో ఇప్పుడు రోడ్డు ఉంది, పెద్ద నాలా కాలువ పోతుంటే గుట్టల్లో వర్క్ ఇక్కడి నుంచి ఇక్కడ రావాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. తర్వాత 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 అక్కడ ఉన్నప్పుడు చీఫ్ ఇంజనీర్ కూడా అరే అవసరం లేదా ఈ ప్రాజెక్ట్, అనవసరంగా మనం హెచ్ఎండిఏ ఇప్పుడు డెవలప్ అవుతున్నాం, మనం హెచ్ఎండిఏ ఆలోచన విధానం ఏంది, పెట్టుబడి సేమ్ రియల్ ఎస్టేట్ టైప్ ఉంటుండే, మనం అపార్ట్మెంట్స్ కట్టాలి, కమర్షియల్ అపార్ట్మెంట్స్ కట్టాలి, లేదంటే లేఅవుట్స్ డెవలప్మెంట్ చేసి కస్టమర్స్కి అమ్మాలి, ప్రాపర్టీస్ సంపాదించుకోవాలి అనే దాని మీద ఆలోచనలో ఉన్నదాన్ని. ఇంత పెద్ద ప్రాజెక్టుని మనం 1000 కోట్ల ప్రాజెక్టు, 6700 కోట్ల ప్రాజెక్టుని మనం చేపట్టి అప్పులు తీసుకొచ్చేయడం బాగుండదని చెప్పేసి ఎన్నికపోయే సందర్భంలో కూడా అప్పుడున్న ఆఫీసర్స్, ఇప్పుడున్న జయేష్ రంజన్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ పీయూష్ కుమార్ లాంటి వాళ్ళు లేదు ఇది తెలంగాణకు అని, ఇది ఆంధ్రప్రదేశ్కు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటుండే, హైదరాబాద్కు ఐటీ సెక్టార్ వచ్చింది కాబట్టి హైదరాబాద్కు మణిపూస్ అవుతుంది, ఒక గ్రోత్గా ఒక ఐటీ కారిడార్ అప్పుడే ఐటీ డెవలప్ అవుతుంది కాబట్టి మనకు ఎక్కడికి పోయినా ఇది కంపల్సరీ అవసరం అని చెప్పేసి కృతనిశ్చయంతో స్టార్ట్ చేశారు ఔటర్ రింగ్ రోడ్డు. కానీ ఈరోజు హైదరాబాద్కు కానీ దేశానికి కానీ ఔటర్ రింగ్ రోడ్ అనేది చాలా ఉపయోగకరం ఉంది ప్రజలకు. రింగ్ రోడ్ రావడం వల్లనే మనకు ఏంది, ఇప్పుడు ఇలాగ జానన్ ఒక మాట చెప్పాడు మనకు, హైదరాబాద్లో ఈ కొన నుంచి ఆ కొన పోవాలంటే రోజు పోతుండే, ఓ ఫంక్షన్ పోవాలన్నా, వెకేషన్ పోవాలన్నా, లేకపోతే స్కూల్, ఇప్పుడు ఇవాళ గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఎక్కడ పడితే అందరికి ఒకటి ఏంటంటే ఎక్కడ రింగ్ రోడ్ దగ్గర ఉంటే రింగ్ రోడ్ ఎక్కి వెళ్ళి వెళ్ళిపోవాలని చెప్పేసి. ఆ రకంగా ఇవాళ మన ప్రాజెక్టు కూడా తీసుకుంటే, ఇలా ఏ ప్రాజెక్టు ఆ రోజు అనుకుంటుండే నెక్స్ట్ భవిష్యత్ అంతా ఔటర్ రింగ్ రోడ్డే, హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరున్నా వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళైనా, బయటికి నుంచి వచ్చిన వాళ్ళైనా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ అవుతే తెలంగాణలో ఏ జిల్లాకు పోయినా జస్ట్ 2 గంటల్లో ఎక్కడికి వెళ్ళినా పోయి రావచ్చు, ఎయిర్పోర్ట్లో దిగి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి. ఇలా మహబూబ్నగర్ బార్డర్ తీసుకోండి, ఆదిలాబాద్ బార్డర్ తీసుకోండి, ఖమ్మం అయినా తీసుకోండి, ఏ జిల్లాకు పోయినా 2 గంటల ప్రయాణంలో మనం వెళ్ళిపోయి రావచ్చు. ప్రతి ఒక్కరు ఏంటంటే ఇన్వెస్టర్స్ ఏం ఆలోచన చేస్తారంటే, బయట ఉన్న వాళ్ళు ఓకే ఎయిర్పోర్ట్లో దిగినామా, అక్కడ వెహికల్ తీసుకొని అతని కంపెనీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ కూడా ఒక 2 గంటల్లో ఎయిర్పోర్ట్కి వచ్చే పరిస్థితి. దానికి కారణం ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్. ఇలా మనం చాలా చూస్తున్నాం, ఒకప్పుడు వెహికల్స్, లారీ వెహికల్ ఇసుక కానీ చందా చేసే వాళ్ళందరికీ ఈరోజు చాలా ఈజీగా అయిపోయింది. అందుకే అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ తీసుకుంటే, నేను ఇంతకుముందు కూడా మన తారామత్పేటలో అన్న వాళ్ళు 35-30 ఎకరాల్లో లేఅవుట్ కూడా కంప్లీట్ చేశారు, చాలా మంచి డెవలప్మెంట్ ఇచ్చేసి కంప్లీట్ చేశారు. ఈరోజు కూడా ఇంతకుముందు ఒక ఈ మార్కెటింగ్ అమ్మాయి ఒక మాట చెప్పింది, ప్రతి ఒక్కరూ అపార్ట్మెంట్ని ఇష్టపడే వాళ్ళని, ఎంప్లాయీస్ ఎప్పుడైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ బిజినెస్ మ్యాన్లు కానీ తల్లిదండ్రులు పిల్లలకు అందుబాటులో లేకపోవడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరి ఆలోచన మీద ఏ విధంగా ఉండేదంటే, అరే నేను వచ్చేదాకా జాబ్ పోయేస్తారు లేట్ అయితే కాబట్టి అపార్ట్మెంట్ అయితే సెక్యూరిటీ ఉంది, అపార్ట్మెంట్ సెక్యూరిటీగా ఫీల్ అయ్యేవాళ్ళు కాబట్టి అపార్ట్మెంట్ని ఇష్టపడి అపార్ట్మెంట్ జీవితాన్ని కోరుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంచెం మెరుగైన తర్వాత అమ్యూనిటీస్ కోసం గేటెడ్ కమ్యూనిటీకి మారుతూ ఉన్నారు. ఎందుకు మారుతూ ఉన్నారు గేటెడ్ కమ్యూనిటీలు అయితే సూపర్ మార్కెట్లు ఉంటాయి, ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, వాకింగ్కి ఇబ్బంది లేదు, అదేవిధంగా సేల్ చేసుకోవడానికి సూపర్ మార్కెట్లు వస్తాయి, క్లబ్ హౌసెస్ ఉంటాయి, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి, ప్లస్ విలేజ్ వాతావరణం ఉంటుంది, నా ఇండిపెండెంట్ హౌసే ఉంటుంది, విలేజ్ వాతావరణం ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఈరోజు గేటెడ్ కమ్యూనిటీకి వాళ్ళు మల్లుతూ ఉన్నారు, గేటెడ్ కమ్యూనిటీ ఇష్టపడుతూ ఉన్నారు. మన అదృష్టం ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్డుకు ఎగ్జిట్ 10లో దిగితే జస్ట్ 2 మినిట్స్లో ఇక్కడ రాగలుగుతారు. ఇంకోటి ఈ ఏరియా కూడా మనం అందరు చెప్తా ఉంటాం, గచ్చిబౌలి ఐటీ కారిడార్, అది నెక్స్ట్ ఐటీ కారిడార్ కూడా ఈ ఏరియానే అవుతుంది. ఈరోజు చెప్తా ఉన్నా మనం కర్తాల యువతలో ఫార్మాసిటీ ఉంది, ఫార్మాసిటీని కూడా వివిధ యూనివర్సిటీలు చాలా యూనివర్సిటీలని ఎడ్యుకేషన్ హబ్గా చేస్తున్నాడు. ఎంతసేపు అవుతుందంటే మనకు తొక్కు వెళితే ఇక్కడి నుంచి తొక్కు కూడా 10-20 నిమిషాలు, అక్కడి నుంచి ఒక 20 నిమిషాలు, అంటే బెస్ట్ 40 మినిట్స్లో కూడా మనం అక్కడికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ ప్రాజెక్టు మనకు అందరికి కూడా అందుబాటులో ఉంటుంది. ఇంకోటి మల్లేశం గారు కూడా ఏంటంటే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి కస్టమర్స్కు తక్కువ ధరల్లో ఎక్కువ ఫెసిలిటీస్ ఇస్తూ అందరికీ అందుబాటులో ఉండే ఏరియాని ఆయనకు అది నాలెడ్జ్ బాగా ఉంది. ఇది కూడా సెలెక్ట్ చేసిండు అంటేనే నేను అనుకుంటాను, నువ్వు సెలెక్ట్ అన్న ఎట్లా ఉంటుంది అంటే, అన్న మీకు సెలెక్ట్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, కస్టమర్స్ కానీ
అందరికాడికి కానీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా మీరు ఆలోచన విధానం ఉంటుంది కాబట్టి మీరు ఇది కూడా సక్సెస్ అవుతారని చెప్పి నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. అన్న మీకు ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్. ఇంతమంది కస్టమర్లకు వాళ్ళకి ఒక సొంత ఇంటిని ఏర్పాటు చేస్తూ ప్లస్ అందరి కూడా కస్టమర్లకు కానీ ఏజెంట్లకు కానీ ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇస్తున్న సేవ, మీరు ఇస్తున్న ధైర్యంని నేను మరొకసారి అప్రిషియేట్ చేస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మల్లేశ్ అన్న గారికి మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్.